హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మేము ఇక్కడ హెచ్ ఖైరవాడి గ్రామంలో చెక్కింగ్ రావడం జరిగింది. ఇక్కడ అన్న మహబూబ్ గారు మన యొక్క ప్రొడక్ట్స్ అనేది మన ఏఎస్ బక్రీడే ప్రొడక్ట్స్ వాడినారు కానీ మన రైతు మోడల్ తెలుసుకున్నాం. అస్సలం వాలేకుమ్ భాయ్. అన్న మీ పేరునా? మనం ఇప్పుడు మన తోటకు అనేది మన పత్తి సేనుకు అనేది ఏం ప్రోడక్ట్ గిడస ఉండే బాగా పెరుగుదల వచ్చింది. ఓకే, మొక్క పూత కట్టు బాగా వచ్చింది. ఇంతవరకు పెయిన్ కానీ దోమ కానీ నల్లి కానీ ఏమి లేదు. ఓకే, చెట్టు బాగా నీట్గా అనేది వస్తుంది. నాకు మార్పు అనేది కనబడింది. మార్పు అనేది బాగుంది. ఓకే ఓకే. ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకి ఇక్కడ ఎక్కడ కూడా తెల్ల పేను నల్లి దోమ జీడ అనేది ఎక్కడ లేదు. మెత్తదనం చాలా అద్భుతంగా వస్తుంది కదా, ఆకు మెత్తదనం అనేది చాలా బాగా వస్తుంది కదా. మనకు ఇట్లా గమనించినట్లయితే జస్ట్ ఇట్లా చూస్తే ఎక్కడ కూడా మనకు తెల్లదోమ కానీ పచ్చదోమ జీడ అనేది ఎక్కడ లేదు. మనకు లేదు. సేనంతా కూడా అట్లే ఉంది కదా. ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు చెట్టు ఎదుగుదల కానీ అదేవిధంగా ఇక్కడ మొక్కలు రైతులు గమనించగలరు. ఎన్ని ఎకరాలన్నా మొత్తం అనేది 2 ఎకరాలు కొట్టినారు కదా. సేనంతా కూడా మెత్తదం చాలా బాగుంది కదా. ఫ్లవర్ కూడా బాగా సెట్ అవుతుంది కదా, పూత సెట్టింగ్ అంతా బాగుంది. 2 ఎకరాలు కదా మీరు. మళ్ళీ వేరే రైతులకు మీ సలహా ఏందన్నా, వేరే వాళ్ళు అనేది రాజారాణి వాడుకోవచ్చు? కొంతమంది వచ్చిన వాళ్ళకి చెప్తున్నాము. ఓకే పక్కన ఇంకొక రైతులు నిలబడినారు. ఓకే, అంటున్నారు కాబట్టి మీరు పోయి చేసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా వేరే వాళ్ళు ధైర్యంగా వాడుకోవచ్చు కదా రాజారాణి. మాకైతే బాగా వచ్చింది. ఓకే సార్, ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ అన్న.